ప్రస్తుతం మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అసలు నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే ఓ రకంగా కందుకూరులో జరిగిన సంఘటన, 8 మంది చనిపోవటం, ఆ త్రొక్కిసలాట, దీన్నంతా చూస్తే మొత్తానికి వైసీపీ నాయకులు తీవ్రంగా ఎట్లా అంటే చంద్రబాబు రాజకీయ వ్యామోహం వల్లే ఇంత అనర్థం జరిగింది అనేటువంటి స్థాయిలో విమర్శిస్తున్నారు. అసలు ప్రధానంగా జరిగినటువంటి ఘటనని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక ఎలిస్ట్గా ఏమని అనాలిసిస్ చేస్తారు? ఇప్పుడు ఒకటేంటంటే, మొట్టమొదటిగా జరిగింది దుర్ఘటన. ఏ పార్టీ, ఏ నాయకత్వం కూడా తన సొంత పార్టీ కార్యకర్తలను బలి తీసుకోవాలని చెప్పని ఆలోచన చేయదు. అటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకుడు కొన్న చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు సహజంగా ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అని అంటాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అంటే సీఎంకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిని సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. పార్లమెంట్లో అయితే పిఎం ఇన్ వెయిటింగ్ అంటారు. ఒక ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటుంది. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు ఆయన అనుమతి తీసుకొని రాజకీయపరమైన కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నప్పుడు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటుందంటానికి పర్యవసానంగానే నిన్నటి సంఘటన చూడాలి. Z+ కేటగిరీలో ఉన్న భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా తీసుకోలేదంటానికి తార్కాణంగానే నిన్నటి సంఘటన మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల మంది ఆయన సభలకి హాజరవుతున్న తీరు, ప్రతి జిల్లాలోనూ ఆయన పాల్గొంటున్న సభలు మనకి తేరతలం చేస్తున్నాయి. అటువంటప్పుడు ముందస్తు జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంటు భద్రతాపరంగా ప్రజలను కట్టడి చేయడానికి, ప్రమాదాలు పొంచి ఉన్న నేతృత్వంలో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి, స్టాంపేడ్ లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి దగ్గర నిన్న కందుకూరు పట్టణంలో అనూహ్యంగా ఆయన సభకి తరలొచ్చారు జనం. అంటే ఊహించిన దానికన్నా ఒక కందుకూరు పట్టణ స్థాయికి మించి అటెండెన్స్ జరిగింది. అదే స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ కనుక కొంచెం కొద్దిపాటి భద్రతా చర్యలు తీసుకొని ఇటువంటి సెన్సిటివ్ ప్రాంతాలు, ఇప్పుడు ఏదైతే ఆ డ్రైన్ కలవట్ లాంటిది ఉందో అది చాలా నేరో కలవట్, అది పైగా దాన్ని అంతా ఆక్యుపై చేసేస్తున్నారు. అటువంటి ప్లేస్లో వాళ్ళు పార్కింగ్ వెహికల్స్ ఎక్కడో కొంచెం దూరంగా పార్క్ చేయించున్నట్టయితే మొత్తం ప్రజల వరకు ఉన్న ఒక రకంగా ఉండేది. కానీ ప్రజలు వెహికల్స్ అన్ని ఒకే దగ్గర అయిపోయేటప్పటికి, గుమ్ముగూడేటప్పటికి ఆ వెహికల్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ప్రజల మీద పడటం, ప్రజలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, డ్రైన్లో పడిపోవటం, ఇటువంటి పరిస్థితులు ఏమైందంటే చాలా క్షణకాలంలోనే జరగాల్సిన దుర్ఘటన జరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిగా, అదే సందర్భంలో ప్రజానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వ్యవహరించారు, ఆయన స్పందించిన తీరు, హాస్పిటల్కి పరిగెత్తుకెళ్ళిన తీరు, అంటే ఆ ప్రాణాలకు విలువిచ్చి సభను కూడా రద్దు చేసుకున్న తీరు, అదే సందర్భంలో పార్టీ పరంగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్న తీరు, ఇవి ఆయన వైఖరిని తెలియజేస్తా ఉన్నాయి. అదే సందర్భంలో ఒకనాడు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. మరి ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు చేస్తున్న పాదయాత్రలకి గౌరవం ఇచ్చి వాళ్ళకున్న స్వేచ్ఛాయుత వాతావరణాన్ని భంగం కలిగించకుండా ఆనాడు ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ మొత్తం కూడా ప్రభుత్వపరంగా, భద్రతాపరంగా కానీ, తర్వాత వాళ్ళకి ఎక్కడ ప్రతిబంధకాలు ఎదురుకాకుండా కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ, శాంతి భద్రతలకు విఘాతం. మరి అదే సందర్భంలో అదే ఔన్నత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రదర్శించాలి కదా. ప్రదర్శించకుండా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు నడుస్తూ ఉన్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి 1000-1100 మందితోటి భద్రత ఏర్పాట్లు చూస్తా, ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యకలాపాలకి భద్రత కల్పించడం ఒక ఎత్తు, ఆయన ప్రైవేట్ ఫంక్షన్స్ లాంటి వాటికి అటెండ్ అవుతున్న సందర్భంలో కూడా అందరూ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సరే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఏదైనా భద్రతాపరమైన ఉల్లంఘన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా తప్పు పట్టడం. కానీ అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడికి కూడా అదే భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇంతటి జన సమూహం గ్యాదర్ అవుతున్న దగ్గర అటువంటి ప్రాంతాల్లో ఇంకా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. 100% పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విషయంలో ఫెయిల్యూర్ అయింది అనేది వాస్తవం. దాన్ని కప్పిపెట్టుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యంగా ఒప్పుకోకుండా ఉండటానికి, అంటే ఒప్పుకునే ఔన్నత్యం లేని దగ్గరే దాన్ని రాజకీయంగా ఎదురుదాడి చేయడం ద్వారా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని పలసం చేయటం, ఆయన ఏదో రాజకీయ వ్యామోహంతో కార్యక్రమాలు పెట్టుకున్నారు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, షర్మిల గారు ముగ్గురు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు కూడా మరి రాజకీయ వ్యామోహంతో చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది కదా. ఆ రోజు కూడా చాలా లక్షల మంది ప్రజలను సమీకరించారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రకరకాల రాజకీయ కార్యకలాపాలు చేపట్టేవాళ్ళు, రకరకాల కాజుల మీద ధర్నాలు చేపట్టేవాళ్ళు, సుదీర్ఘకాలం ఆయన
ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. మరి ఆయా సందర్భాల్లో ఆయన సభలకి కూడా ప్రజలు సమీకరించబడ్డారు, ప్రజలు హాజరయ్యారు, వాళ్ళని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు అని అంటే మరి దాన్ని కూడా రాజకీయ వ్యామోహంగానే పరిగణించాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ప్రజలకు చేరువయ్యేది 100% రాజకీయంగా తమ కార్యకలాపాలు ఏంటి, తమ ఐడియాలజీ ఏంటి, ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి అనేది చెప్పుకోవడానికే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అది వాళ్ళ కర్తవ్యం. ప్రతిపక్ష పార్టీలు అనేది ప్రజలను రిప్రజెంట్ చేస్తాయి. ప్రభుత్వాన్ని ప్రజల తరపున వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. సేమ్ టైము ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి రాబోయే ఎన్నికల్లో తమకి మద్దతు ఈ ప్రజల దగ్గర నుంచి పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలకు చేరువ కావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా అంటే వాళ్ళు ఎంచుకునే కార్యక్రమాలను ఆక్షేపించడం అనేది అది అధికార పార్టీకి సహేతుకం కాదు. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఈరోజు ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా చూడటం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి సభలకు ఎందుకు వస్తారు అంటున్నారు. ఎందుకు వచ్చారో వస్తున్నారు కదా, ఇప్పుడు వస్తున్నది కళ్ళ ముందు కనిపిస్తానే ఉంది కదా. ఇప్పుడు రకరకాల జిల్లాలు, చాలా జిల్లాలు పర్యటన చేశారు ఆయన. కుప్పంతో మొదలుపెట్టి చిత్తూరు జిల్లా పర్యటన చేశారు, శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి దాదాపుగా ప్రతి జిల్లాలో ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. ఆ పర్యటించిన సందర్భంగా పోటెత్తి ప్రజలు వస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో వీళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుడికి ఇంతగా ప్రజలు ఎందుకు పోటెత్తి వస్తున్నారు, తమ నాయకుడికి ఎందుకు పోలీస్ పరదాల మధ్య, పోలీస్ పహరాల మధ్య తిరగాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందనేది ఒకసారి వాళ్ళు ఆలోచించుకుంటే బహుశా ప్రతిపక్ష నాయకుడు కూడా అదే విధంగా నిర్బంధంగా పర్యటన చేయాలని చెప్పని వీళ్ళు కోరుకుంటున్నారేమో తెలియదు. మరి అయితే ఒక్క మాట సార్, ఏం జరుగుతుందంటే ఇక్కడ అంటే వైసీపీ నాయకుల దగ్గర నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే ఇక్కడ ఇదే కందుకూరులో జగన్మోహన్ రెడ్డి కూడా సభ నిర్వహించాడు. అప్పుడు 100 ఫీట్లలో పెట్టుకున్నాము, కేవలం ఇక్కడ 40 ఫీట్లు 50 ఫీట్ల రోడ్లోనే పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది. పెట్టినటువంటి అనుకున్నటువంటి ప్లేస్ కంటే కొంచెం ముందుకు జరిగి వాళ్ళు ఆ సభ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళందరినీ అంటే నాకు ఎక్కువ మంది వచ్చారని చెప్పి చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అంటే టీడీపీ ప్రయత్నంలో భాగంగా డ్రోన్ కెమెరాస్తో చేసేటువంటి విజువల్స్ని తీసుకుంటంలో భాగంగానే ఈ విధంగా చేయటం వల్లే అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఇలాంటి అనర్థం జరిగింది అనేటువంటిది టీడీపీ పైన నిన్న జరిగినటువంటి సంఘటన పైన వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శ. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న విమర్శలోనే సమాధానం కూడా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సభ 100 అడుగుల రోడ్లో జరిగింది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి 100 అడుగుల రోడ్డు సజెస్ట్ చేసింది. ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు అన్నట్టుగా రాజకీయంగా స్వప్రయోజనాల కోసం చాలా ఎక్కువ మంది హాజరైనట్టు చూపించుకోవడానికి 40 అడుగుల రోడ్లో ప్రపోజ్ చేసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అయ్యా పక్క జిల్లాల్లో ఆయనకు విపరీతంగా పోటెత్తి జనం వస్తూ ఉన్నారు, ఇంతటి ఇరుకు మార్గంలో ఇది సభ నిర్వహణ అనేది సాధ్యం కాదు, కాబట్టి మీరు పలానా 100 అడుగుల రోడ్లోకి మార్చుకుంటేనే మేము అనుమతిస్తామని చెప్పాలి కదా. వాళ్ళ బాధ్యత కదా అది, వాళ్ళ బాధ్యత కదా అది, వాళ్ళు ఉందే అందుకు కదా. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మరి ఆ విధమైన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు తీసుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా అలో చేసింది ఇక్కడ? ఇప్పుడు అక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే ఆ రోడ్ ఏమో 40 అడుగుల రోడ్ లేదు. ఈ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన పార్టే బాటిల్ నెక్ లాగా ఉంది, కానీ సభ జరిగిన ప్రాంతం అంతా కూడా చాలా వైడన్ గానే ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ రాజకీయంగా ఏదో రకంగా విమర్శలు చేయడం కోసం తమ డిపార్ట్మెంట్ వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి కవరప్ స్టోరీలు మొదటి నుంచి మనం వింటానే ఉన్నాం. దాంట్లో ఏంటంటే రకరకాలుగా మార్ఫింగ్ వీడియోలు కూడా, అంటే గతంలో ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు సంబంధించిన ఇష్యూలో ఒక మహిళ తన భర్త చనిపోయాడని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న దాన్ని అక్కడ కట్ అండ్ పేస్ట్ చేసి ఈ సభకి లింకప్ చేసి చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తున్నట్టుగా చూపించే ప్రయత్నం చూస్తున్నా. ఒక రకంగా ఇప్పుడు బాధితులుగా మారిన కుటుంబాల సభ్యులందరూ కూడా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపించే ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పటికీ లాయల్గానే ఉన్నామని చెప్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకి, గాయపడిన కుటుంబాలకి అండగా నిలిచే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్వయంగా 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి సహాయం అందించడానికి సిద్ధపడింది. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక స్థాయి నాయకులందరూ కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఆ కుటుంబాలకి సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సింది, ప్రధానమంత్రి గారు స్వయంగా ముందు స్పందించి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్క డిసీజ్డ్ పర్సన్ కి ₹2,00,000, గాయపడిన వాళ్ళకి ₹50,000 అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంటి తుడుపుగా ఒక ₹2,00,000, అంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి ఇంతకంటే అవసరం లేదు లేమన్నట్టుగా ఒక ₹2,00,000 మాత్రం అనౌన్స్ చేయడం అనేది 100% ఆక్షేపణీయం. అది ఇప్పుడు ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్తంగా ఉండే గైడ్ లైన్స్, నామ్స్ వేరుగా ఉంటాయి. మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వాళ్ళకి ₹1,00,000 అనౌన్స్ చేశారు కదా. మరి ఏ ప్రాతిపదిక మీద వాళ్ళకి ₹1,00,000 అనౌన్స్ చేశారు? ఇక్కడ ₹2,00,000 అనౌన్స్ చేశారు.
అంటే వాళ్ళ విలువైన ప్రాణాలు వీళ్ళ విలువైన ప్రాణాలు కాదు అని చెప్పనా. లేదు విశాఖపట్నంలో రేపటి రోజున అక్కడ పాగా వేయాలనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అక్కడ వీళ్ళ మెహర్బానీ చూపించుకోవడం కోసం అక్కడ ₹1 అనౌన్స్ చేసి, ప్రకాశం జిల్లా అంటే ఏదో దుర్భిక్ష ప్రాంతం, వెనకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళంటే చిన్న చూపుతోటి 2 లక్షలు మాత్రం అనౌన్స్ చేశారా? ప్రభుత్వం కూడా ఇంకొంచెం లిబరల్గా ముందుకు వచ్చి కనీసం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విధంగా ఒక 15 లక్షలు కాకుండా ఒక 5 లక్షలు 10 లక్షలు ప్రకటిస్తే గ్రామీణ నేపథ్యం ఉన్న సామాన్య కార్యకర్తల కుటుంబాలకి ఎంతో కొంత ఆర్థికంగా స్వాంతం చేకూరేది. అయినా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా స్పందిస్తున్న తీరు, అదే సందర్భంలో వాళ్ళ ద్వితీయ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు వాళ్ళు కూడా ముందుకు వచ్చి దాదాపుగా ఇప్పటికే ఒక ₹7 లక్షల వాళ్ళ వైపు నుంచి కూడా ప్రకటన చేసి దాదాపు ₹10 లక్షల వాళ్ళ వైపు కూడా ప్రకటన చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ ఎంత డబ్బు ఎంత నష్టపరిహారం ఇచ్చారు అనేది ఇమ్మెటీరియల్. విలువైన ప్రాణాలు అయితే పోయినాయి. ఆ కుటుంబాలకి ఆ వ్యక్తిని అయితే మళ్ళీ తిరిగి తీసుకురాలేదు. కాకపోతే ఏంటంటే ఈ క్రైసిస్ పీరియడ్లో మీకు మేము అండగా ఉన్నాము అని చెప్పని చూపించుకునే ఒక ప్రాసెస్లో, ఒక ప్రయత్నంలో భాగంగా, సంఘీభావం తెలియజేసే ప్రయత్నంలో భాగంగా నైతికంగా తమ బాధ్యత కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ స్పందిస్తున్నారు. ఏదైనా జరిగిన సంఘటన అనేది దుస్సంఘటన. ఇటువంటివి భవిష్యత్ రోజుల్లో రాబోయేది ఎన్నికల రోజులు, ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ కార్యకలాపాలు మొదలుపెట్టుకునే సందర్భం ఇది. లోకేష్ పాదయాత్రకి పిలిపించున్నారు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్రకి ప్రోగ్రామింగ్ చేసుకుంటా ఉన్నారు. అధికార పార్టీ కూడా వాళ్ళ కార్యకలాపాలు మొదలుపెట్టుకునే సమయం ఆసనం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఇంకొకసారి ఇటువంటి దుస్సంఘటన జరగకుండా పోలీస్ డిపార్ట్మెంటు కనీసం భవిష్యత్తులోనైనా సరే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని కొంచెం విశాలమైన ప్రాంగణాలు సజెస్ట్ చేసి, అదే సందర్భంలో ప్రజలు బాటినెక్గా ఉండే ప్రాంతంలో అధికంగా గుమ్మిగూడకుండా ఇట్లాంటి స్టాంపేడ్లు జరగకుండా భవిష్యత్తులోనైనా సరే డిపార్ట్మెంట్ కొంచెం ప్రొయాక్టివ్గా వర్క్ చేసి విలువైన ప్రాణాలను కాపాడాలని చెప్పని కోరుకుందాం.